కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పోక్సో కేసుతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ భారీగా పడిపోయింది. బండి సంజయ్ను కాపాడుకోవాలా, మంత్రి పదవి నుంచి ఆయన తొలగించి పార్టీని కాపాడుకోవాలా అనే డైలమాలో పార్టీ అధిష్టానం ఉంది. ఇక రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడి వేటలో ఉందా? ఇక బీజేపీ వలలో రేవంత్ రెడ్డి పడతారా అని అనుకోవాలా? ఇక బీఆర్ఎస్ కు చెందిన హరీష్ రావు పడతారా? ఈ పవన్ గేమ్ చేంజర్ గా మారతారా? ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కరీం చెప్తారు. కరీం, తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయడంపై ఇంత రాద్ధాంతం ఎందుకు అవుతోంది? మాధవి, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన ఒక రాజకీయ కన్ఫ్యూజన్, ఒక అయోమయం అని చెప్పొచ్చు, అది మెయింటైన్ అవుతా ఉంది. తెలంగాణలో అయితే కొంచెం ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీగా ఇక్కడ తగినంత ప్రాధాన్యతతోనే మన తెలంగాణలో ఉంది. ఈ రెండింటి మధ్య 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాళ్ళకి ఒక పార్లమెంట్ సీట్ కూడా లేకపోవడం కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కేంద్రంలో ఒక నిర్ణయాత్మకమైన పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ నిలబడాలి అంటే ఎంతో కొంత ఇక్కడ బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలి. పనిగా అక్కడ బీజేపీ నుంచి కానీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ పై విపరీతమైన ఒత్తిళ్లు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అనేక ఆరోపణలు కావచ్చు, లేకపోతే అనేక ఎంక్వైరీలు కావచ్చు, బీఆర్ఎస్ ని కొద్దిగా ఉక్కిరికిక్కిరి చేస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ లో భారతీయ జనతా పార్టీ వచ్చే రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తుంది. మరోవైపు నుంచి కాంగ్రెస్ కూడా తమ పార్టీని తన అధికారాన్ని నిలబెట్టుకుంటానన్న నమ్మకంతో ఉంది. ఈ రెండింటి మధ్య పోయిన అధికారాన్ని చేతికిచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ కష్టపడి పనిచేస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే బీఆర్ఎస్ మీద వస్తున్న విపరీతమైన ఆరోపణల నుంచి తప్పించుకోవడం కావచ్చు, లేదా ఆరోపణల నుంచి తమ ప్రాధాన్యతను తగ్గించుకోవడం కావచ్చు. అక్కడి నుంచి కవిత బయటకు వచ్చేసి టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టడము, హరీష్ ఒక రకంగా మాట్లాడము, కేటీఆర్ ఇంకో రకంగా మాట్లాడము, సంతోష్ ఇంకో రకంగా మాట్లాడడం, ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ పట్టుకుంటే నలుగురు లేకపోతే ఒక్కళ్ళు అనే విధంగా ఇప్పుడు స్ప్లిటెడ్ పాలిటిక్స్ ఇక్కడ మనకు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ నిన్న జూన్ 2వ తేదీ ఇది కావాలని పెట్టిన మీటింగా లేదు నిజంగానే ఆయన ఇక్కడ పొలిటికల్ గా ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో పార్టీని సమాయత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇంతవరకు తేలలేదు. కానీ బీఆర్ఎస్ తో పాటు మిగతా వాళ్ళు ఆరోపిస్తున్నాడుగా. ఇక్కడ తమాషా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, కానీ బీజేపీ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడలేదు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మూవ్స్ అన్ని బీజేపీ కన్సర్న్లో నడుస్తున్నాయి అన్న ఆరోపణలో కూడా కొంత నిజం లేకపోలేదు అని మిగిలిన రాజకీయ పార్టీలు కానీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అంటే గత ఎన్నికల్లో ఏపీలో ఏం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అదే జరుగుతాది అని అనుకోవచ్చా? అంటే వెనక మొత్తం బీజేపీ హస్తం. అంటే దీన్ని మనం క్యాటలిస్టిక్ పాలిటిక్స్ అని చెప్తాము. ఎవరైతే బలమైన రాజకీయ పార్టీ వైపు ఉంటారో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు టీడీపీ వైపు బీజేపీ అండ్ జనసేన యాడ్ అయ్యి అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో గెలిచే అవకాశం ఉంది, కానీ కొద్దిగా అనుమానం ఉంది అన్న పార్టీతో పాటు జనసేన లాంటి పార్టీలు కలవడము వల్ల వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది అనుకునే పని అయితే మీరు చెప్తున్నట్టుగా గత ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఆ సమీకరణం. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ఎలక్షన్స్ లో 6 నెలల తేడా ఉంది కాబట్టి ముందు ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకొని జనసేన
తర్వాత ఆంధ్రప్రదేశ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా అనేది కూడా మనం ఆలోచించాలి. Yes, yes. ఇంకోటి ఏంటంటే 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది కూడా ఇంకో చాలా పెద్ద ప్రచారం జరుగుతోంది. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్టుగా కొత్తగా బిల్లులు ప్రవేశపెట్టి దాని మీద అప్రూవల్ తీసుకోవాలి లోక్సభలో అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అది జరిగితే ఒకేసారి ఎన్నికలు వస్తే పరిస్థితులు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు మనం యథావిధిగా ఎన్నికలు జరగడం అనేది జరిగితే పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే లాస్ట్ ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో తెలంగాణలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెటిలర్ల వైపు ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఎంత కాదనుకున్నా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి సెటిలర్ ఓట్లు పవన్ కళ్యాణ్ వైపు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ వైపు ఆ ఓట్లు టర్న్ అవుతాయని చెప్పేసి వాళ్ళు భావించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరఫున నిలబడిన ఒక క్యాండిడేట్ కి డిపాజిట్ దక్కలేదు కూకట్పల్లిలో, ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో. సో ప్రభావం ఉంటుందా లేదా అంటే ఇతిమితిగా చెప్పలేము. ఎందుకంటే దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఆయన పార్టీ గెలవడం, 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ కి ఉండడం కూడా ఒక రకమైన పాజిటివ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ దృష్టితో ఆలోచిస్తే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు శిష్యుడు అవడం కూడా ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం. ఈ ముక్కోటపు చతురస్రాకార పోటీల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడిప్పుడే అలా చెప్పలేము. కాకపోతే ఏంటంటే నిన్న జరిగిన పరిణామం, జూన్ 2వ తేదీన జరిగిన పరిణామం మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ గా ఒక వివాదానికి తెరతీసే విధంగానే జరిగింది. అది అందరూ ఆమోదిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏం పెట్టుకొని ఈ నిర్ణయాన్ని దిగారనేది మనకు ఇంతవరకు ఇదిమిద్దంగా తెలియలేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనల మార్పు వచ్చిందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కరీం. అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయి? మాట వినని నాయకులపై ఈడీ, సిబిఐ అస్త్రాన్ని మోడీ సర్కార్ ప్రయోగించి దారికి తీసుకొస్తుందా? ఇంకా 2.5 ఏళ్లున్నాయి. అప్పటి వరకు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఇక్కడ చూడాల్సి ఉంది.